7వ పాసురము. ఇందులో కృష్ణానుభవములో ప్రావీణ్యము ఉన్న ఒక గోపికను ఆండాళ్ మేలుకొలుపుతోంది. అయితే ఈ గోపిక ఆండాళ్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంది. కీసు కీసుందెంగుం ఆనే చాతయన్ కలందు பேசுகிற பேச்சரவம் கேட்லையோ பெய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை வேர்த்து வாசரணங்கள் அஷியர் மத்தினால் ஓசைப்படுத்தல் அரவல் கீட்லையோ நாய்க்க பெண்ணினாய் நாராயணன் மூர்த்தி கேசவானை பாடுவோம் நீ கட்டிய கீர்த்தியோ தேசுముడియే తీరువేరంబావాయ్. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుతున్నవి. ఆ మాటల్లో ధ్వని నేను వినలేదా? ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతములకు కేశబంధములు వీడిచే సుగంధము వెదజల్లుచున్న జుట్టు ముడులు గల గోపికలు కవ్వముతో పెరుగును చిలుగుతుండగా వారి చేతుల కంకణ ధ్వనులు వారి మెడలో ఆభరణ ధ్వనులతో ఆ శబ్దం విజృంభించి ఆకాశం నుంటున్నట్లున్నవి. ఆ ధ్వని వినలేదా? నాయకులారా, సర్వ పదార్థములలో వాత్సల్యముతో వ్యాపించి ఉండి మనకు కనపడవలనని మూర్తివంతుడే కృష్ణుడిగా అవతరించి విరోధులను నశింపజేసి ప్రభువుని కీర్తించుచుండగా వినియును నీవు పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపట్టుచున్నది. దాన్ని అడ్డగంపగా మేము దర్శించి అనుభవించినట్టు తలుపు తెరవలేను.